5, 10 గలలేసి ఫ్రెష్ అయ్యి, లైట్‌గా టీ తాగి, అలా పనికైతే బయలుదేరానండి. ఈ రోడ్డయితే దొల్లా చెప్పల రూట్ ఇది. ఆకాశం అయితే చూడండి ఎంత బాగుందో. చెప్పల్లో మనకు ఫేమస్ అయిన హోటల్ అయితే ఉంది. అక్కడ ఆగి టిఫిన్ అయితే చేశాను. నేను వెళ్ళగానే అయితే బజ్జీలు అయితే ఏస్తున్నారు. ఈ టిఫిన్ సెంటర్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ చిట్టి బజ్జీ, చిట్టి ఇడ్లీ దొరుకుతాయండి. అది కూడా 2 కాడ్నుంచి రాత్రి 2 కాడ్నుంచి అయితే మనకి ఏస్తారండి. నేనైతే ముందు చిట్టి ఇడ్లీ అయితే తీసుకున్నాను ప్లేటు. ప్లేట్‌లో వచ్చేసి ఒక 5 ఇడ్లీ, 2 రకాల చట్నీలు అయితే ఏశారు. ఆ చట్నీ ఏసిన తర్వాత మన చేతికైతే ఇచ్చారు. ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేదిని. ఇడ్లీ అయితే చూడండి మంచి ప్లేట్ మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. సైజు చూసారా ఎంత చిన్నగా ఉందో ఇడ్లీ. ముందుగా ఒక ఇడ్లీ అయితే తీసుకున్నాను. లైట్‌గా చట్నీతో టేస్ట్ చేశాను. ఒక రకం చట్నీతోటి. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఇంకో ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇడ్లీ ఒకసారే వెళ్ళిపోతుంది నోట్లోకి అలా మెత్తగా ఉంది. మంచి సాఫ్ట్‌గాని ఇడ్లీ కూడాను. ఇప్పుడు బొంబాయి చట్నీతో ట్రై చేశాను. ఇది కూడా బాగుంది. తర్వాత నేను వచ్చేసి చిట్టి బజ్జీ అయితే ఎంచుకున్నాను. ఒక 5 బజ్జీ అయితే ఏశారు. ఇవి కూడా బాగున్నాయి. బజ్జీ అయితే చూడొచ్చు మీరు. లోపల మొత్తం బాగా ఉడికింది బజ్జీ. గుల్లగా ఉంది లోపడైతేనే. మీరు చూడొచ్చు వీడియోలోని. ఈ బజ్జీ కూడా బాగుంది. సూపర్ ఉంది. అలాగే ఈ హోటల్ వచ్చేసి గత 12 సంవత్సరాల మట్టి అయితే నడుపుతున్నారంట. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ హోటల్‌లో టేస్ట్ చేయడం. అలాగే ఈ టిఫిన్ రేట్ విషయానికి వస్తే ఇడ్లీ, బజ్జీ కలిపి రూ. 20 అయితే తీసుకున్నారు. అలాగే హోటల్ అడ్రస్ వచ్చేసి మన చెప్పల్ల మెయిన్ రోడ్‌లో వెంకన్నబాబు గుడి పక్కన అయితే ఉంటుంది ఈ హోటలు.